ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడు, ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఒక యువకుడు ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక 10 లక్షల ప్యాకేజీకో 20 లక్షల ప్యాకేజీకో లేదా ఒక 30 లక్షల ప్యాకేజీకో ఉద్యోగంలో చేరితే మహా అయితే ఒక ఇల్లు కొనుక్కోగలడు, ఈరోజు ఒక మంచి కారు కొనుక్కోగలడు. ఇక మెట్రోపాలిటన్ నగరాల్లో అంటే పెద్ద పెద్ద నగరాల్లో నివాసం ఉండాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి, పెద్దగా వెనకేసుకునేదే ఉండదు. కానీ 2016, 2017 మధ్యకాలంలో కేవలం 5 లక్షల రూపాయలు ఇన్కమ్ మాత్రమే ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి మరి స్పెషల్ ఫ్లైట్లు, లగ్జరీ కార్లు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడిపాడో ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మీరు ఒకసారి చూస్తే మరి నిన్నటి నుంచి అందరు నాయకులతో ఫోటోలు అయినాయి. ఈ వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి A34 నిందితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు మరి అతని యొక్క సోషల్ మీడియా ఒకసారి కనుక చెక్ చేసినా, అతని ఫోన్లో ఉన్నటువంటి ఆ ఫోటోలు చూసినా అందరికీ కళ్ళు బైర్లు గమ్మేటువంటి విధంగా మరి అతను చాలామంది పెద్ద పెద్ద నాయకులతోటి దిగినటువంటి ఫోటోలు చూస్తే నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే సాధారణంగా కొన్ని వీడియోలు ఫోటోలు బయటకు వచ్చినప్పుడు మరి అవి ఏదైనా అభ్యంతరకరంగా ఉన్నప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాట ఇప్పుడు ఇది ఎడిటింగ్ అని, గతంలో ఇప్పుడైతే ఇది ఏఐ ఫోటో ఏఐ వీడియో అని. సో కానీ అంత క్లియర్గా కేంద్ర మంత్రులతోటి ఒక పార్టీ కాదు, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ, టీడీపీ, మరి ఇన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మరి వాళ్ళందరితో కూడా మరి ఉన్న ఫోటోలు ఇప్పుడు చూస్తే తమన్నా, సినిమా హీరోయిన్ తమన్నా గారితోటి ఏంటి వెంకటేష్ నాయుడికి ఏంటి పని? పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి, అంటే ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి యువకుడు మరి అంతమంది నాయకులతోటి మరి ఏ విధంగా వారిని కాంటాక్ట్ అవ్వగలిగాడు? కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. సో నిజంగా ఇది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి ఘటన, అందరూ నివ్వెరబోతున్నటువంటి పరిస్థితి. వైసీపీ నేత చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు ప్రధాన అనుచరుడిగా అసలు ఎలా మారాడు? హీరోయిన్లతో స్పెషల్ ఫ్లైట్స్లో వెంకటేష్ నాయుడు ఎందుకున్నాడు? ఏంటి ఆయనకి హీరోయిన్తో ఏంటి? సో స్పెషల్ ఫ్లైట్లో హీరోయిన్తో ఉంది, సో అదే డ్రెస్సు వెంకటేష్ నాయుడుది. తమన్నా గారు కూడా సేమ్ అదే డ్రెస్లో మళ్ళీ ఒక కారు చూస్తే మీరు అక్కడ సర్కిల్ చూడొచ్చు రౌండ్గా, ఆ బుగ్గ కారు. సాధారణంగా వివిఐపీలకి, మంత్రి స్థాయి వ్యక్తులకు మాత్రమే ఆ ప్రోటోకాల్ కార్లు, బుగ్గ కార్లు ఉంటాయి. మన ఫ్లైట్లో నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాడు హీరోయిన్ తమన్నా గారిని? మరి వాళ్ళిద్దరు కలిసి ఆ బుగ్గ కారు ఎదురున్న ఫోటో ఏంటి? అసలు ఏది నిజం, ఏది అబద్ధం? అసలు వెంకటేష్ నాయుడు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈయనకి చాలా చీకటి కోణాలు, చాలా చీకటి భాగోతాలు ఈయన వెనక ఉన్నాయని చెప్పేసి సరే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు వెంకటేష్ ఎక్కడెక్కడ తరలించాడు? మరి ఆంధ్రప్రదేశ్ మద్య ముడుపులకు సంబంధించినటువంటి డబ్బులకి ఆ డెన్లకి ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించడం, డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియోలు బయటికి రావటం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఏంది ఇది? మన భారతదేశంలో, మన రాష్ట్రంలో ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులు, అరాచక శక్తులు చెలరేగిపోతూ ఉంటే, పెట్టరేగిపోతూ ఉంటే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే, ప్రజల రక్తాన్ని జలగల్లా పట్టి పీల్చినటువంటి ఆ మద్యానికి సంబంధించినటువంటి ఆ వ్యవహారం, ఆ ముడుపులు, ఆ డబ్బులు, వాటితోటేమో విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతారా? విలాసవంతంగా మరి ప్రజల రక్తాలని పీల్చి ఆ వచ్చిన ఆ డబ్బుతోటి స్పెషల్ ఫ్లైట్లు, కార్లు, లగ్జరీ జీవితం, రాజకీయ పార్టీలకు నాయకులతో కలవటం, మరి ఆ చెవిరెడ్డి గారి ద్వారా మరి ఎంతోమంది 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు డబ్బులు పంపారనేటువంటి ఆరోపణలు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ డబ్బు రికవరీ అవుతుందా? మరి ఈ విచారణ ఎన్ని రోజులు సాగుతుంది? అంత ఈజీగా మరి ఈ విచారణ వేగవంతంగా పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయా? మరి ఇంతమంది నాయకులతోటి అతని ఫోటోలు బయటకు వస్తుంటే ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా మాకేం సంబంధం లేదని కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంత క్లోజ్గా ఆ ఫోటోలు ఉంటే, అంటే తెలియని వ్యక్తులతో అంత క్లోజ్గా ఉంటారా? హీరోయిన్ తమన్నా గారితో స్పెషల్ ఫ్లైట్లో ఆయన కూర్చున్న ఫోటో ఉంది. అంటే ఏ విధమైనటువంటి ఒప్పందాలు, ఏ విధమైనటువంటి క్లోజ్ పరిచయాలు లేకుండా స్పెషల్ ఫ్లైట్లో ఇద్దరే కూర్చున్న పరిస్థితులు ఉంటాయా? ఇవన్నీ కూడా ప్రజల్ని తొలుస్తున్నటువంటి ప్రశ్నలు.
సో ఇక ప్రత్యేక విమానాలు ఖరీదైన కర్రలతో రాజభోగాలు అనుభవించినటువంటి ఈ వెంకటేష్ నాయుడు వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అంశాలు చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. రక్తపు కూడుతో రాజభోగాలు. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముప్పాల సుబ్బారావు గారు, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ, సో వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చెన్నంశెట్టి చక్రపాణి గారు, ఆయన మాజీ పోలీస్ అధికారి, రిటైర్డ్ ఎస్పీ, ఆయన కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఇటు ముందుగా పూర్ణచంద్రరావు గారితో మాట్లాడదాం. మాజీ డీజీపీ, అదేవిధంగా మరి బీఎస్పీ పార్టీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బీఎస్పీకి సంబంధించి నాయకుడిగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మా ప్యానలిస్ట్ అందరికీ, మా చిరకాల పోలీస్ సహచరుడు మా చక్రపాణి గారికి, అలాగే ప్రముఖ న్యాయవాది వారికి నమస్కారం. నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఇదంతా కూడా మీరు చాలా సోదాహరణంగా ఫోటోలు చూపించి మరీ చెప్పారు. ఇదేంటంటే ఇది మరొక అంకం, మరొక విషయమే. ఇప్పుడు మన రాష్ట్ర చరిత్రలో అవినీతి రోజు రోజుకి పెరగటమే కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ 5 స్టార్ భోగాలు అనుభవిస్తున్నారు, ఫ్లైట్లో వెళ్తున్నారు, స్పెషల్ ఫ్లైట్స్లో. ఇప్పుడు మన దగ్గర మాట్లాడుతాను, మీరు నాకు చెప్పండి, ఈ ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖ నాయకులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. వాళ్ళు ఎప్పుడైనా ప్యాసింజర్ ఫ్లైట్స్లో వెళ్తున్నారండి? లేదు సార్. మరి వాళ్ళు ప్యాలెస్లో కాకుండా మామూలు ఇళ్లలో ఉంటున్నారండి? లేదు. మరి వాళ్ళనే కదండి ఆదర్శంగా తీసుకునేది ప్రతి వ్యక్తి. ఈ రోజున ప్రతి వ్యక్తి ఏమంటాడు, మా నాయకుడు చాలా గొప్పవాడు, మా నాయకుడు చాలా గొప్పవాడు, మా నాయకుడు విజనరీ, మా నాయకుడు డేరింగ్ అండ్ డాషింగ్, ఎవరిని లెక్క చేయడు, సో అనేది కదండి మనకి ఈ రోజున. ఈ పేపర్, టీవీలు, పేపర్లు వాళ్ళకి సంబంధించినవి ఏమని రాస్తారు వాళ్ళ గురించి? మహానేతలనేగా ప్రస్తుతిస్తారు కదా. అవును. మరి మన ప్రజలు కూడా వాళ్ళ మాయలోనే పడ్డారుగా. అవును, వాళ్ళ మాయలోనే పడ్డారుగా. మరి అట్లాంటి నాయకులు ఏలుతున్న రాష్ట్రాల్లో ఇదేదో అన్నట్టు సరైన సంతానం ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఇటువంటి నాయకులు పాలిస్తున్నప్పుడు మరి కుక్కమూతి పిందెలు కాకుండా ఏం పిందెలు పడతాయండి నాకు చెప్పండి. ఇది అసలు ఏమన్నా పద్ధత? ఇది మనం ఏం చెప్తా ఉంటాం, ఇది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, రాష్ట్రం చాలా దివాళా తీసింది, డబ్బులు లేవు అంటారు. కానీ నాయకులు ఏమన్నా దివాళా తీశారా మన దేశంలో, మన రాష్ట్రంలో? చాలా తక్కువ. రోజు రోజుకి ధనవంతులు అవుతున్నారుగా. ఒకవేళ దివాళా తీస్తే ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓడిపోతే వారి దృష్టిలో దివాళా తీసినట్టు. అయినా కానీ దివాళా తీయట్లేదు కదా. ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా డబ్బులు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడతారండి సుప్రీంకోర్టు లాయర్లకి, హైకోర్టు లాయర్లకి కేసుల్లోంచి తప్పించుకోవడానికి. ఎక్కడైనా వెనక తిరిగి చూసే పరిస్థితి ఏమైనా ఉందా ఈ నాయకులకి? అసలు ఇటువంటి నాయకుల్ని ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడు వీళ్ళ మాయలో పడ్డాం. మీరు ఇటువంటి నేరాలు కాకపోతే, ఆర్థిక దోపిడీ కాకపోతే, అక్రమమైన మద్యం పాలసీలు కాకపోతే సక్రమమైన పాలసీలు ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఏదన్నా విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో పెట్టి ప్రజలకు మేలు చేయాలంటే చేయరు, అన్ని ప్రైవేటైజ్ చేశారు. అలానే ఏది కాదు మద్యాన్ని మాత్రం ప్రభుత్వం టేకప్ చేసింది. అవును. సప్లై ఏమో ప్రైవేట్లది, అమ్మకం ఏమో ప్రభుత్వం. అసలు ఇది ఎక్కడి పాలసీలు అండి? విద్యా వైద్యానికేమో ప్రైవేట్ వాళ్ళే ఆది నుంచి అంతం వరకు. మీకు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటే, మెడికల్ కాలేజీలు ప్రైవేటే. ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే ఇప్పుడు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే చంద్రబాబు హయాంలో 11 మెడికల్ కాలేజెస్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 11 కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది. గంగవరం పోర్టు పార్షియల్లీ గవర్నమెంట్ ఉన్నది ప్రైవేటైజ్ అయిపోతుంది. అసలు ఇప్పుడు కరేడు దగ్గర భూములు ఉన్నాయి, 8,000 ఎకరాల భూములు ఉన్నాయి. విశ్వేశ్వర రెడ్డి అని ఆయనకి అప్పచెప్పింది గవర్నమెంట్, పాత గవర్నమెంట్. కొత్త గవర్నమెంట్ వచ్చి అతనికే ఇస్తుంది. అక్కడ యానాదులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మరి వివిధ బెస్తవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నోట్లో మట్టి కొట్టి
ప్రజలకి భూములు పంచాల్సింది పోయి ప్రజల భూములే ప్రభుత్వాలు తీసేసుకుంటున్నాయి. చూడండి అసలు ఈ రోజున గవర్నెన్స్ ఎంత దారుణంగా ఉందంటే, మనం ఏదో ఒక కేసు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవును, మద్యం పాలసీ మనకి 11 కోట్లు డైరెక్ట్ గా దొరకటం క్యాష్. అవును, అది నేరారోపణల పర్వం ఎంత స్థాయికి వెళ్ళిందంటే 11 కోట్లు కూడా ఎవడో పెడితేనే చేశారనే ధోరణికి వెళ్ళిపోయింది. సొంతంగా నిజంగా దొరకలేదు, కావాలని పెట్టే ఇట్లా అరెస్టులు చేస్తున్నారనే పద్ధతికి వెళ్ళిపోతుంది. 11 కోట్లు తెచ్చిపెట్టడం బహుశా నిజంగానే మరి రూలింగ్ పార్టీ కష్టం కాకపోవచ్చు కానీ, బట్ 11 కోట్లు తేవటం అనేది చేస్తున్నారని ఆరోపణ చేయటం అంటే, ఎక్కడ కూడా నేరం చేయటమే ఒక పద్ధతిగా పెట్టుకున్నారు వీళ్ళు. మొదసాపరండి ఏంటంటే నేరాలు చేయటమే, రోజు నేరాలు చేయాలి. ఆర్థిక నేరాలు, అంతు పొంతు లేని ఆర్థిక నేరాలు చేపట్టడం, దానికి తదనుగుణంగా ప్రభుత్వ పాలసీలను మార్చటం, వాళ్ళ సొంత వ్యవస్థను నిర్మించుకోవటం, వాళ్ళు కూడా రాజు వెడలిన దారిలో అన్నట్టు ప్రత్యేక ఫ్లైట్లో వెళ్ళటం, మరి సర్వ అవలక్షణాలని. ఇప్పుడు ఉత్తినే డబ్బు వస్తే ఏం చేస్తారండి? చెత్త పనులు చేయక వేరే పనులు ఏమైనా చేస్తారా? అంతే కదా. సో ఆ రకంగా తయారైంది. అసలు మాట్లాడుకోవటం కన్నా కూడా ఈ రోజునప్పుడు వీళ్ళకి ఎప్పుడు ట్రయల్ అయ్యద్దో, ఎప్పుడు శిక్షలు పడతాయో ఏం అర్థం కాదు. ఇప్పుడు ఒక ప్రజ్వల్ ఎంపీ ఉన్నాడు, అతని మీద టక్కని శిక్ష చేశారు, పోక్సో కేసు. నేను అంటాను, పోక్సో కేసులు మాదిరిగా విచారణ జరపాలి. ఈ డబ్బు అక్రమ ఆస్తుల కేసులు అన్ని ఈ ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు. అవును, ఎంత పెద్ద ప్రజాప్రతినిధి ఉంటే అంత పెద్ద కోర్టు పెట్టి అంత తొందరగా నేరాలని నిరూపణ చేసి వీళ్ళని శిక్షలు వేస్తే గాని ఈ నేరాలు తగ్గవు. కానీ లేకపోతే ఏమవుద్దంటే, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం వీళ్ళ అదృష్టమో దురదృష్టమో ప్రజల అదృష్టమో తెలియదు. కానీ ఈ పార్టీ మారిపోతే రేపొద్దున వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు ఇదే మాదిరిగా కేసులు పెట్టడం, వీళ్ళు కూడా అలాంటి వాటికే పాల్పడటం, మరి అందరూ ఇదే పనులు చేస్తున్నారు. ఈ 2 కులాలు ఈ రాష్ట్రంలో ఈ పద్ధతులకి, అవినీతమైనటువంటి పద్ధతులకి పాల్పడి ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే, వీళ్ళే మన నాయకులు అనుకున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వాళ్ళు కళ్ళు తెరిపించి చూపిస్తుంది. ఒక కుల ప్రభుత్వం ఇంకో కుల ప్రభుత్వం చేసిన ఆగడాలు, అన్యాయాల్ని కళ్ళు తెరిపించి మనకు చూపిస్తున్నా ఈ ప్రజలు చూస్తారా? చూసి ఈ ఈ రెండు కుల పార్టీలని ఇద్దరిని కూడా రాజకీయాల నుంచి తప్పించే విధంగా, మూడవ ప్రత్యామ్నాయంగా ఏది దొరికితే అది ఓట్లు వేసుకుని ఓడించాల్సిన పరిస్థితి ఉంది. రేపు స్థానిక సంస్థల దగ్గర నుంచి ప్రజల్లో ఒకటి చెప్తానండి, మీ ద్వారా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు రేపు ఏదైతే స్థానిక సంస్థలు వస్తాయో ప్రతి వార్డు మెంబర్ పోస్ట్ కూడా వీళ్ళు నామినేషన్లు ఎట్లా వేయాలో తెలుసుకోవాలి, ఎలక్షన్లు ఎట్లా పోటీ చేయాలో తెలుసుకోవాలి. సర్పంచ్ పదవుల దగ్గర నుంచి ఎంపీటీసీ పదవుల దగ్గర నుంచి వీళ్ళు బీసీ రిజర్వేషన్లు ఇస్తారో చస్తారో తెలియదు. కానీ ఏం చేసినా కానీ చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఎన్నికకు పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే ఈ 2 కులాలకు సంబంధించిన వాళ్ళే ఈ ఎన్నికల వృత్తి వాళ్ళ సొంత వృత్తిలాగా, కుల వృత్తిలాగా తయారైపోయింది. అవును, వేరే వాళ్ళు వాళ్ళ ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఎన్నికల వృత్తిలోకి రావాలా, రాజకీయ వృత్తిని చేపట్టాలా, ఇప్పుడు కళ్ళు తెరిపించి చూపిస్తున్నారు. ఎన్ని కోట్ల అవినీతికి పాల్పడుతున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గమనంలో ఉండాలని చెప్పి కోరుతున్నా. మీరు మంచి డిస్కషన్ కి తెరదీశారు. సో ఈ సందర్భంగా దీన్ని పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి చెన్నంశెట్టి చక్రపాణి గారు. చక్రపాణి గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, నమస్కారం. సో మీరు నమస్కారం సార్, గురుగారు నమస్కారం. చక్రపాణి గారు నమస్కారం. చూస్తున్నారా? సీనియర్ సర్వీస్ లో మేము ర్యాంక్ లో సీనియర్ గానీ మీరు సర్వీస్ లో సీనియర్ చక్రపాణి గారు. సో నాకన్నా 10 సంవత్సరాలు. చక్రపాణి గారు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకడైన వెంకటేష్ నాయుడుకి సంబంధించిన ఫోటోలు
వీడియోలు డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియోలు నిన్నటి నుంచి కూడా ప్రజలందరూ కూడా నివ్వెరపోతున్నారు. అవి చూస్తే అసలు స్పెషల్ ఫ్లైట్లు, హీరోయిన్లతోటి ఫోటోలు, మరి అసలు ప్రతి రాజకీయ నాయకుడితోటి, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల నాయకులతోటి ఫోటోలు. అసలు ఏంటి అసలు ఇది, అసలు ఈ విచారణ వేగవంతం అవుతుందా, మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి, ఎవరు తిన్నారు, ఎవరి దగ్గరికి ఎంత చేరాయి, మళ్ళీ ప్రజల డబ్బు తిరిగి ప్రజలకు వచ్చే పరిస్థితి ఉంటుందా, అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూసారా గతంలో మీ సర్వీస్లో? నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. యా చక్రపాణి గారు, ఇటువంటి పరిస్థితి అండి ఇది వరకు ఈ పరిస్థితి ఎప్పుడు లేదు. ఎందుకంటే సీటెల్ సాఫ్ట్వేర్ ఉండేది ఇదివరకు గవర్నమెంట్ లో. ఆ సీటెల్ గవర్నమెంట్ ని తీసేసి, ఆ సాఫ్ట్వేర్ తీసేసి గవర్నమెంట్ ఏం చేసింది, దాచుకో తినుకొని సిద్ధాంతం ఉంది కదా, కింద గవర్నమెంట్ వారు చెప్పారు కదా. ఆ సిద్ధాంతం ప్రకారం మాన్యువల్ గా చేశారు. మాన్యువల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి వాళ్ళతో అమ్మించి లిక్కరు కూడా ఏంటి, ప్రాణాంతకమైన లిక్కర్ అన్నమాట. చెల్ల కంపెనీలు పెట్టి దాంట్లో 500 లిక్కర్ని 1000 రూపాయలు కొని, 1000 రూపాయలు 500 కొని మిగిలిన 500 దాచుకొని 1000 కోట్లు దోచేశారండి. 1000 కోట్లు. దానికి లెక్కాపత్రం లేదు, ఆన్లైన్ పే చేయడం లేదు. దోస్తున్నారండి. ఇవన్నీ కూడా ఆ డబ్బు దొరకడం వాస్తవమే, దేశాలను పారిపోవడం వాస్తవమే. ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన దురాగాలతోటే ప్రజలు మన కింద గవర్నమెంట్ కి బుద్ధి చెప్పారు. అయినా ఈ కూడా కూటమి గవర్నమెంట్ వచ్చింది. కూటమి గవర్నమెంట్ కూడా కళ్ళు తెలిసి ప్రజలకి ఇప్పుడు సబ్సిడీలు ఇస్తున్నారండి. బీద ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, తప్పలేదు దాంట్లో. అయినా ఇండస్ట్రీస్ పెట్టచ్చు కదా. అడిగిన వాళ్ళకి ఇచ్చారు, అడిగిన వాళ్ళకి కూడా ఇచ్చారు కదా గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పేరు సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6 అని పెట్టి ఇవన్నీ చేయవలసి వస్తుంది. అప్పు చేసి పప్పు కూడా చెప్పి లక్షల కోట్లు అప్పు చేస్తున్నారండి. అప్పు పెరిగిపోతా ఉంది, దేశం వెనక్కి వెళ్ళిపోతా ఉంది, ఇండస్ట్రీస్ రావట్లేదు, డెవలప్మెంట్ లేదు. ప్రజలు కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఇండస్ట్రీస్ పెట్టచ్చు కదా. ఈ మద్యం పాలసీలు అండి, మద్యంలో వీళ్ళంతా కూడా మీరు చెప్పినట్టుగానే వీళ్ళంతా కూడా దోసుకుని సుమారు ఒక 40 మందిని కేసులు బుక్ చేశారండి. అందులో ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు బయలుపోతా ఉన్నారు గవర్నమెంట్ పాలసీలకి. ఇప్పుడు ఏంటంటే ఆర్ట్స్ చూపిస్తారు, నేను అక్కడ కమిషనర్ వేస్తాను, ఇక్కడ కమిషనర్ వేస్తాను, నేను డీజీ పోస్ట్ ఇస్తా ఉంటారు. మభ్య పెట్టిందో ఇరుకుతున్నారు, జైలు పోవాల్సి వస్తుంది ఆఫీసులంతా. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ దాని వాల్యూగా పోయిందండి. ఇప్పుడు మా సార్ ఉన్నారు, డీజీపీ గారు పూర్ణచంద్ర గారు, ఆయన చేసినప్పుడు సింహసత్తులా ఉద్యోగం చేసేవాళ్ళు బ్రహ్మాండ గారు. అప్పుడు ఆ రోజులు వేరు. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్ లో ప్రతి ఎలక్షన్ రేటు పెరిగిపోతా ఉంటాయి. అవును, రేటు ఇదివరకే. ఇప్పుడు వాగులాలు గోపాలకృష్ణ గారు ఉన్నారండి, అట్లాగే ఇల్లు గుమ్మడి నరసింహ గారు ఉన్నారండి. గుమ్మడి నరసింహ గారు ఏం చేస్తున్నారు, సైకిల్ వేసి తిరుగుతున్నాడు ఆయన. 5 సార్లు ఎమ్మెల్యే ఆయన. సైకిల్ అయితే ఖమ్మం వేసుకుండగా ఆ ఇల్లు నుంచి ఖమ్మకు సైకిల్ వేసుకొచ్చేవాడు. ఏంటంటే ఎమ్మెల్యే గారు సైకిల్ వేసుకొచ్చాడు ఆయన, అదే నాకు వాహనం అనేవాడు ఆయన. వాహనాలు ఒక మహానుభావుడు ఉండే కొద్ది సిస్టమ్ డీటెయిల్ అయిపోతుందండి. దోసుకొని చెప్పి మన సార్ చెప్పినట్టుగానే ఈ 2 సామాజిక వర్గాలే రూల్ చేస్తున్నాయి. మిగిలినందరూ కూడా కొమ్ము కాసి వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళకి గెలిపించి వాళ్ళకి సేవ చేస్తున్నారు. కానీ ప్రశ్నించడం, ప్రతి ఓటర్ ప్రశ్నించాలి, ప్రతి ఎమ్మెల్యే ప్రశ్నించాలి, ప్రతి ఎమ్మెల్యే కూడా అభివృద్ధి ఇవ్వాలి. ఇప్పుడు ఇదన్నాడు ఈ వెంకటేష్ నాయుడు, ఆయన ఒంగోలులో డమ్మీ క్యాండిడేట్ గా ఇచ్చాడు ఎంపీ గారికి. ఆయన ఆస్తి అంత కలిసి 495 లక్షలు చూపించాడు. మరి ఫ్లైట్లు ఇవి డబ్బులు లెక్క పెడతాం అంటే వీళ్ళందరికీ సార్ చెప్పినట్టుగా పోక్సో యాక్ట్ లాగానండి ఇమ్మీడియట్ గా స్పెషల్ కోర్టులు పెట్టి వీళ్ళందరూ జైలుకి పంపించి పెండింగ్ కేసులన్నీ కూడా తరగతిలో ప్రశ్నిస్తా గానీ ఈ రాగదండి లంచగొడతనం ఉండే కొద్ది కూడా ఎక్కడికక్కడ పెరిగిపోతా ఉంది, అవినీతి పెరిగిపోతా ఉంది. ఆఫీసులు ఏమో బలైపోతా ఉన్నారండి సిస్టానికి. అదండి. సో ఎట్లా చక్రపాణి గారు మరి ఈ విధంగా అంటే ఇంకా ఉండే కొద్దీ ఈ విధమైనటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి మైండ్ సెట్ తోటి నేరాలకి, ఆర్థిక నేరాలకి పాల్పడుతూనే ఉంటారు. ఇక దీనికి ఒక అంతం అనేది ఉండదా? ఉంటుందండి, ఉంటుంది. శిక్షలు అయితే జైలుకి పంపిస్తా గానీ దీనికి భయపడరండి.
ఇప్పుడు జైలు పాట కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు జైలు పోయింది, నేను పోయి వచ్చి నేను జైలుకి వెళ్తా వచ్చిందా అనే సిస్టమ్ వచ్చారు జనం. జనం జైలు పాఠం కూడా భయపడతలా. అదేంటంటే చిగ్గుచర వదిలేసి మొత్తం ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు లేకపోతే నేను పాట ఉన్నది సిస్టమ్ లో ఉన్నారు వాళ్ళు. జైలు పాట కూడా ఒక ఫ్యాషన్ కొడతారు. అందుకని ప్రజలు రేపు స్థానిక సంస్థల కానించి కూడా వీళ్ళందరూ కడు తెరిచి ఇటువంటి అవినీతి పనులందరూ వాడించాలండి. వాడితే గానీ బుద్ధి రాదు, సిస్టమ్ మారద్దండి అది. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబరు. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది, చెప్పండి. సో ఏంటి ముప్పాల సుబ్బారావు గారి వెంకటేష్ నాయుడు వ్యవహార ఇది నిన్నటి నుంచి కూడా డబ్బులు లెక్క పెట్టడం వీడియోలు ఏంటి, మరి రకరకాల వివిధ పార్టీల నాయకులతోటి కలిసి ఎప్పుడో టీఆర్ఎస్ అధికారంలో రాకముందు నుంచి కూడా మరి ఉన్నటువంటి వారితో దిగినటువంటి ఫోటోలు, ఇదంతా ఒక ప్లాన్డా లేకపోతే ఎవరు ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని, చాలా అత్యధిక సంబంధాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సరే, ఆయన మొత్తానికి ఏదో విధంగా ఈ అక్రమ మద్యం వ్యాపారాలని లాగినట్టుగా విచారణ స్పష్టమైంది. అందుకే ఎక్యూజ్డ్ నెంబర్ 38 కింద ఈయన్ని ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో మద్యం కుంభకోణం కేసులో ముద్దాయిగా పెట్టారు. అండి, ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఏదైతే ఉందో లెక్కలు చేస్తుంది, అది స్ట్రిక్టో లేకపోతే ఇంకొకరి దగ్గర తీసుకున్న వీడియో కాదు. అది ఎవరైతే వెంకటేష్ నాయుడు యొక్క సెల్ ఫోన్ ని, దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ని రిట్రైవ్ చేయించి దాని ద్వారా వెలుగు చూసినటువంటి దాంట్లో ఉన్న వీడియోని మాత్రమే సిట్ వాళ్ళు ఈరోజు బయట పెట్టారు. అంటే వెంకటేష్ నాయుడు గారి సెల్ ఫోన్ లో ఉన్నటువంటి సాక్ష్యం ఇది, దాంట్లో రిట్రైవ్ చేయబడినటువంటి సాక్ష్యం ఇది. కాబట్టి ఇది కాదు, ఇది లేకుంటే ప్రతి అధికార పార్టీ వాళ్ళు పెట్టారు అనే వాదనకి పస ఉండదు అసలు. వాళ్ళు కూడా ఈ సొమ్ము ఎక్కడితో ఎక్కడ చెప్పట్లేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రకటనిస్తున్నారు, దాని కిందంట 2000 రూపాయల నోట్లు ఉన్నాయంట, పైన ఉన్నటువంటి 500 రూపాయల నోట్ల గురించి మాట్లాడట్లా. కానీ కట్లు మా వాయిస్ తో సహా ఇక్కడ 5 కోట్లు, ఇక్కడ 5, అక్కడ 4 అని లెక్కల్లో చెప్తూ ఉంటే, లెక్క పెడుతూ ఉంటే, కళ్ళ ముందు క్యాష్ కనబడతా ఉంటే, దాని గురించి మాట్లాడకుండా ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రక్కదోవ పట్టించడానికి కింద 2000 రూపాయలు ఉన్నాయంటాడు. అవును, ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడో ఏదో ఒక అభ్యర్థికి పంపిస్తున్నట్లు అనిపిస్తుందా? ఎన్నికలకు ముందు ఆయనే చెవిరెడ్డి గారు చాలా మంది అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేశారు అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ ఎన్నికలలో ఈ అక్రమ మద్యంలో వచ్చిన సొమ్ముని ఖర్చు పెట్టడానికి ఆ ఆర్థిక పరమైన పూర్తి బాధ్యతలు అప్పినట్టుగా అర్థమవుతుంది విచారణలో కూడా. కాబట్టి అందుకే మీకు ఎన్నికల కమిషన్ కూడా దాదాపుగా 8 కోట్ల రూపాయలు వీళ్ళకి సంబంధించిన గన్మ్యానో వీళ్ళకి సంబంధించిన అనుచరులు హైదరాబాద్ నుంచి తీసుకొస్తుంటే పట్టుకున్నారు ఎన్నికల్లో కూడా. అది కూడా ఈ మద్యంలోదే అనే అనుమానం సిట్కి ఉంది, ఆ దిశలో కూడా విచారణ జరుపుతోంది. అలాగనే వరుణ్ పురుషోత్తం, ఈయన ఎవరండి? ఈయన శంషాబాద్ లో దుబాయ్ నుంచి దిగిన వెంటనే విచారణ సంస్థ పట్టుకుంది. ఆయన విచారిస్తే ఆయన చెప్పినటువంటి సమాచారం మేరకు ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ఓకే, దాన్ని అసలు ఆయన చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ పంచనామా రాసేసి, అక్కడ మామూలుగా మీడియట్స్ రిపోర్ట్ రాసేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకొని న్యాయస్థానంలో పెట్టారు. న్యాయస్థానం బ్యాంకులో డిపాజిట్ చేయమంది. చాలా స్పష్టంగా ఆధారాలతో అక్రమ మద్యంలో సొమ్ము అని భావిస్తున్న ఈ సొమ్ము దొరికిన తర్వాత కూడా ఇంకా మేకపోతు గాంభీర్యం లాగా ఈ సొమ్ము మాది కాదు, అక్రమ మద్యంలో కాదు అని వాళ్ళ లెక్క ప్రకారం అక్రమ మద్యంలో కాదు అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు చెప్పట్లా? ఈ సొమ్ము అంతా ఎక్కడిది, ఎవరిది? ఇప్పుడు కాదు, అసలు ఒకవేళ ఆ విధంగా డబ్బులు పెట్టి బుక్ చేయడానికి 11 కోట్ల రూపాయలు పెడతారా సార్? ఆ 11 కోట్లు ప్లస్ వెంకటేష్ నాయుడు కట్టలు లెక్కట్టాలు ఇవన్నీ ఎక్కడి నుంచి పెడతారు, ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఆదాయం అంతా వెంకటేష్ నాయుడిది సంవత్సర వార్షిక ఆదాయం 5 కోట్లు అని చెప్తున్నారు. 5 లక్షలు.
ఆ? 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు. ఉమ్, వార్షిక ఆదాయం 5 లక్షలు అని చెప్తున్నారు. ఉమ్, 5 లక్షలు ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి, స్థిరాస్తులు లేనటువంటి వ్యక్తి ఉమ్, ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు? ఏ విధంగా ఇన్ని కోట్లాది రూపాయలు లెక్కలు పెడతారు? ఉమ్, ఏ విధంగా ఈ వీడియోలు తీసుకొని సాక్ష్యాలను పెట్టుకోవడానికి ఎందుకు పెడతారు? ఉమ్, కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళు ఎంత మేకపోతు గంభీరం తీసుకున్నా ఇంతటితో ఆగుద్దని అనుకోను. ఎందుకంటే ఇప్పటికే ముద్దాయిల దగ్గర ఆస్తులని 32 కోట్ల రూపాయలు జప్తు చేశారు. ఉమ్, ఇంకా విచారణలో ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు. ఉమ్, వాళ్ళు అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇంకెంత సమాచారం చెప్తారో, ఏ డెన్నకి ఎవరు ఇన్ఛార్జో, ఈయన ఒక డెన్నకి ఇన్ఛార్జిలా కనబడుతున్నాడు వెంకటేష్ నాయుడు. అది కాదు, ఒక డెన్నుకో లేకపోతే డెన్నులన్నిటికీ ఈయన ఇన్ఛార్జీలందరికీ హెడ్. ప్రస్తుతానికి సాక్ష్యం ఉన్న దాని ప్రకారం ఒక డెన్నకైతే ఇన్ఛార్జ్ అని కన్ఫర్మ్డ్. మిగతా ఎన్ని డెన్లు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఈయనకి, లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరెవరికి డెన్ ఇన్ఛార్జీలు ఇచ్చారు? హైదరాబాద్ లో ఉన్న 6 డెన్లు ఏమో ఉన్నాయి, తాడేపల్లిలో ఒక డెన్ ఉంది, దుబాయ్లో ఒక డెన్ ఉంది. ఈ డెన్నులకి, ఈ డెన్నులో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేనికి సంబంధించి సొమ్ము? ఎవరు ఇన్ఛార్జిగా నియమించారు? కేసీరెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిథున్ రెడ్డి పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, లేకుంటే బాలాజీ గోవిందప్ప, వీళ్ళు ఎంతమందిని పెట్టారు? ఇదంతా రింగ్ లీడర్ గా చేసి అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఇవన్నీ కూడా త్వరలో తేలబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సిట్ ఎవరిని కూడా ఆధారాలు లేకుండా అవును ఎవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయాల. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడమే కాదు, ఇంకా కూడా నా ఉద్దేశం సిట్ నిర్లక్ష్యం వహించేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎట్లా సామాన్యుడు, దళితుడు, పేదవాడు, ఆదివాసీ కనుక ఒక నేరం చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. అవును, కానీ వీళ్ళకి ముద్దాయిల హక్కులు మీరు కాపాడుకోండి అని చెప్పేసి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే వరకు మీరు చట్టబద్ధమైన రెవెన్యూలు పొందండి అని చెప్పేసి అవకాశాలు ఇచ్చారు. చివరికి సుప్రీంకోర్టు కూడా నో, ఈ ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు, మీరు కింద కోర్టులో సరెండర్ అవ్వాలని చెప్పిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక సిట్ ముందు సరెండర్ అయ్యారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే చట్టబద్ధమైన అన్ని అవకాశాలు, వాళ్ళకు కావాల్సిన రెమెడీలు, నిందితులు పొందవలసిన రెమెడీలు చట్ట ప్రకారంగా ఉన్నాయని కూడా అనుభవించేసిన తర్వాత ఇంకా గత్యంతరం లేక న్యాయస్థానం కూడా ఎన్ని చూసిన తర్వాత ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతుంది, ఇది ఆర్థిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం అవుతుందని భావించి అవును దాన్ని బెయిల్ ఇవ్వాల, సరెండర్ జైల్లో ఉన్నారు. కాబట్టి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలు బెయిల్ను తిరస్కరించడం అనేది సాధ్యమైన అంశం కాదు. అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అంతిమ లబ్ధిదారుడి వరకు అన్ని కూడా అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్తా ఉన్నాయి. కానీ ఇంకెన్ని రోజులు పడుతుంది సార్ అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చి అతను అరెస్ట్ చేయడానికి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ రోజుకు ఒక కొత్త అంశం వెలుగు చూస్తా ఉంది. ఇప్పుడు వెంకటేష్ నాయుడిది సంబంధించిన అంశం కానీ, లేదంటే వరుణ్ పురుషోత్తంని దుబాయ్ నుంచి రాగానే అరెస్ట్ చేసిన తర్వాత 11 కోట్లు కానీ, ఇంకా దుబాయ్ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఎంత వస్తుందో చెప్పలేము. ఇక్కడైతే ఒకటి వాస్తవం, అంతిమ లబ్ధిదారుడు చెప్పకనే విచారణ సంస్థలు చెప్పినాయి. ఎందుకంటే అంతకు ముందు ఇచ్చిన ముద్దాయిలకు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కూడా హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్నారు అని చెప్పింది. రెండోది, ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్తోంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయని చెప్పేసి ప్రకటించింది, కానీ సిట్టు మట్టుకి లేదు ఇంత సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటుంది, ఎవరిది నమ్మాలి అని చెప్పేసి అని. అంటే పాపం అమాయకంగా వాళ్ళు ప్రజల దగ్గర అసలు నువ్వు ఎన్నికల కమిషన్ కూడా మోసం చేయగలవంటి సాహసవంతులు అని చెప్పేసి నువ్వు చెప్తుంది సిట్టు. అంతే కదా సార్? అవును. కానీ ఎన్నికల కమిషన్ కూడా తెలియకుండా, వాళ్ళ దృష్టికి రాకుండా కోట్లాది రూపాయలు మద్యం ప్రజల యొక్క ప్రాణాలను పరంగా పెట్టి, వాళ్ళ ఆరోగ్యాలను పరంగా పెట్టి సంపాదించిన అక్రమ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలనుకున్నావు.
రైట్. ఎన్నికల్లో ఖర్చు పెట్టావు. ఎన్నికల్లోకి వెళ్తే లబ్ధిదారుడు ఎవరండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవుతాడా ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి అవుతాడా? జగన్మోహన్ రెడ్డి గారే. లబ్ధిదారుడు. నీ దగ్గర ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? నీ యొక్క సీఎంఓ ఆఫీస్ లో క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తులు. అవును. నీ అనుమతి లేక బయటకు వస్తారా? మిథున్ రెడ్డి నీ అతి మిత్రుడు బయటకు వస్తాడా? బాలాజీ గోవిందప్ప నీ ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి బయటకు వస్తారా మీ అనుమతి లేకుండా? కాబట్టి ఎన్ని దారులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి అంతిమ కేంద్రంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి వేరే చెప్పవసరం లేదు, ప్రజలందరికీ అర్థమైంది లబ్ధిదారుడు ఎవరనేది. 10 రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తారు. డెఫినెట్ గా ఆయన కూడా ముద్దాయిగా పెట్టే అవకాశాలు అయితే కనబడతాయి. రైట్. పూర్ణచంద్ర గారు, మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా ఎలాగ వారి కళ్ళు కప్పగలుగుతున్నారు ఈ రాజకీయ నాయకులు? 100 కోట్ల రూపాయలు ఏ విధంగా పంచగలుగుతున్నారు ప్రజలకి మభ్యపెట్టి? ఏ విధంగా డబ్బులు, బోర్డర్లు, చెక్ పోస్టులు దాటించగలుగుతున్నారు సార్? ఇందులో ముప్పాళ్ళ గారు చెప్పిన అంశం నుంచి వస్తాను. అంతిమ లబ్ధిదారుడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో మనం ఆల్రెడీ ఒక ముంబాయి నటి కేసు ఉంది. అవును, జత్వాని ముంబాయి నటి కేసులో, అదే పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ముంబాయి నటి కేసులో ఏమవుతుందంటే ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరు? జిందాల్. మరి జిందాల్ కి ఈ ఐపీఎస్ అధికారులు జిందాల్ చెప్తే చేయరు కదా. అవును, ఎక్కడ చేశారు? జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఉండే చేశామని చెప్పారు. మరి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు ఇంతవరకు? నాకు అర్థం కాలేదు. క్రిమినల్ కాన్స్పిరసీ వస్తుంది, అంతిమ లబ్ధిదారుడు వస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉందా? పొలిటికల్ విల్ ఉందా? ఎవరైతే అంతిమ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి ఉద్దేశం కానీ ధైర్యం కానీ ఉందా లేదా? ఇప్పుడు కేవలం ఐపీఎస్ అధికారుల వరకే చర్య తీసుకుని మిగిలిన వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాని పర్యవసనాలు, రాజకీయ పర్యవసనాలతో నిమిత్తం లేకుండా చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు చెప్పండి నాకు. అలానే ఈ రోజున ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్, మరి అతను పేషీలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడంలో పెద్ద ముందు వెనక ఆడలే. మరి అంతిమ లబ్ధిదారుడు ఎవరు? మరి ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అలానే సోలార్ స్కామ్, అదానీలు 1750 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుడికి ఇచ్చారని చెప్తున్నారు. దాని మీద అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు ప్రభుత్వం, ఎంక్వైరీ వేయలేదు. ఏం చేస్తుందండి ప్రభుత్వం? ఈ ప్రభుత్వం చేసే పనులు ఏంటి నాకు అర్థం కావట్లా. సరిగ్గా ఎవరైతే కింగ్ పిన్ ఉన్నారో కింగ్ పిన్ మీద చర్య తీసుకో. ఏంటి అంటే భయమా వీళ్ళకి? అంటే వీళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారా? రేపు పొద్దున అతను మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాడని భయమా? అంతేగా సార్. ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం? అంటే దొంగలు కలిపి ఉళ్ళు పంచుకుంటున్నారా? మిగిలిన ప్రజలంతా ఏమనుకోవాలి? ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరి పరిస్థితి ఏంటి చెప్పండి? సూపర్ 6 అని చెప్పి ఏదో వాళ్ళ విధిల్చి, అది ఎంత విధిస్తారో కూడా తెలియదు. ఏదో విధిల్చి 1000 రూపాయలు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు వీళ్ళు. ఎంత అన్యాయంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా, అన్నిటికీ మించి నిర్భయంగా. సో దొంగ అన్నట్టుగా తయారైపోయింది ఇక్కడ వ్యవస్థ. ఇది ప్రజలు గమనించాలి. ఈ గేమ్ ప్లాన్ వెనక ఉన్న ఉద్దేశం గమనించాలి. రూలింగ్ పార్టీ రూలర్స్ లా కాదు మాకు కావాల్సింది, రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయాలి. అదే మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున బీసీ వర్గాల ప్రతినిధిగా, ఎస్సీ వర్గాల ప్రతినిధిగా, ఎస్టీ వర్గాలు, మా సంపదను మీరు దోచుకుంటున్నారు, మా సంపదని మేము అధికారాన్ని కట్టబెట్టాము, మా ఓట్లు మావే, 92% ఓట్లు మావే, మీవి 8% ఓట్లు. ఈ రోజున ఒక సామాజిక వర్గం, ఏదైతే పాలనా అధికారంలో ఉన్న సామాజిక వర్గం యొక్క జనాభా శాతం 3.31 మాత్రమే. అపోజిషన్ లో ఉన్న సామాజిక వర్గం యొక్క వాళ్ళది 4.82 మాత్రమే. ఇద్దరు కలిపితే 8%. అందరికన్నా ఎక్కువ ఈ రాష్ట్రంలో కాపులు 9.6% ఉన్నారు. మరి యాదవులు 6% పైనే ఉన్నారు. షేకులు 5.72% ఉన్నారు. ఎన్నో కులాలకు చెందిన వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీలో ఎంటర్ కాల. ఒడ్డెర సామాజిక వర్గం కానీ, మంగళ సామాజిక వర్గం కానీ, కుమ్మరి సామాజిక వర్గం కానీ,
ఎన్నో కులాల వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీ ముఖమే చూడాల. ఈ ప్రజాస్వామ్యం రెండు కులాల మధ్యనే నలుగుతుంది కాబట్టి ఈ రోజున కేసులు ఇట్లా ఉన్నాయి. లేకపోతే అసలు పోలీసు సీఎం పరిధిలో సీఎం ఒక మాట చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని మాట చెప్తే డీజీపీ యథావిధిగా తన పని తను చేసుకోవాలి. దానికోసం ఎవరు కూడా పర్యవేక్షించాల్సిన పనిలే. పోలీసులు అత్యంత సమర్థులు, చాలా యూపీఎస్సీలో పాస్ అయ్యి ఎగ్జామ్ మెరిటోరియస్ పీపులే వస్తున్నారు. అట్లానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా రూపాయి లంచం లేకుండా కానిస్టేబుల్ నియమించే వ్యవస్థ మంది, రూపాయి లంచం లేకుండా సబ్ ఇన్స్పెక్టర్లు నియమించే వ్యవస్థ మనది, రూపాయి లంచం లేకుండా ఐపీఎస్ ఆఫీసర్లు నియమించే సంస్థ ఇది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం డిఎస్పీల రిక్రూట్మెంట్ లో, డిప్యూటీ కలెక్టర్స్ రిక్రూట్మెంట్ లో అవినీతికి పాల్పడింది. ఒక సామాజిక వర్గానికే అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చింది. ఆ ఒక్కడి తప్పిస్తే, ఆ బ్లాక్, ఆ మచ్చ తప్పిస్తే రిక్రూట్మెంట్ లో బెస్ట్ పోలీసు మనం నియమించుకున్నాక మరి వరస్ట్ పోలీసింగ్ ఎందుకు జరుగుతుందంటే అంటే వరస్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి వరస్ట్ పోలీసింగ్ జరుగుతుంది. సీఎంలు మంచిగా ఉన్న కాలంలో, మేము పనిచేసిన కాలంలో మరి మేము బాగానే చేసాం. చక్రపాణి గారి హయాంలో కానీ మా హయాంలో కానీ రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేసాం. 90% కరెక్ట్ గా చేయగలిగాం. మరి ఈ రోజున ఎందుకు పోలీసులు చేయలేకపోతున్నారంటే ఎవరైతే సంపదని దోచుకుంటున్నారో వాళ్ళే అధికారం అనుభవిస్తున్నారు కాబట్టి పై మెరుగులతో, అన్ని పై మెరుగులతో నిజానని 5 స్టార్ పోలీసింగ్, P4లని, అమరావతి అని ఏదేదో చెప్పి ఒక 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతారంటే ఎందుకండి చెప్పండి? 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారు ఎందుకు చెప్పండి? అమరావతికి అక్కడ ఉన్న 10 లక్షల పాపులేషన్ ఇదంతా ఎందుకు? అసలు ఎటువైపు ఈ రాష్ట్రం పోతుంది? ఈ కేసులు, ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రజల దృష్టిని మళ్లించి వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈ కేసుల్లో అసలైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరని మీరేం చెప్తారు? మీ అనాలిసిస్ లో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరై ఉంటారు? చెప్పాల్సిన అవసరం ఉందా? నాకు అర్థం కాదు. చెప్పండి, మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉందా? అంటే అంత అమాయకంగా ఉన్నారండి ప్రజలు? నాకు అర్థం కాదు. తెలుసు కదా. మరి ఏంటి నేను డిక్లేర్ చేస్తే దానికి ఏమన్నా ఒక ప్రత్యేక ప్రాతిపదికన ఏర్పరిచి ఏమైనా యాక్షన్ తీసుకుంటే చెప్పండి. ఇప్పుడు 24 గంటలు అరెస్ట్ చేస్తామంటే నేను పేరు చెప్తా. చెప్పండి, రెడీయా? గవర్నమెంట్ రెడీయా అని చెప్పండి. చర్య తీసుకుంటారా? గట్టి హామీ ఇస్తారా? ఎస్ మేము చేస్తాం, ఢిల్లీ వైపు చూడకుండా మేము అదుపులోకి తీసుకుంటాం అని చెప్పగలదా ఈ గవర్నమెంట్? ఢిల్లీ శాంక్షన్ లేకుండా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పగలదా ఈ గవర్నమెంట్? అని చెప్పండి. అంతిమంగా నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి? అమరావతిలో తీసుకుంటారా, ఢిల్లీలో తీసుకుంటారా? నాకు చెప్పండి. ఢిల్లీలోనేనా? అదే చెప్తున్నా, క్లారిటీ ఉందా దానిలో? పవన్ కళ్యాణ్ ఏమైనా పాత్ర పోషించగలడా ఇందులో? మరి ఢిల్లీ అంటే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మంచి పట్టుంది కదా, పోషించగలడా? చెప్పండి. అందువల్ల అందరికీ తెలిసినవే. ఈ రోజున ఏంటంటే ఈ కేసుల మించి ఆలోచన, కేసులను మించి కేసుల గురించే కాకుండా కాసుల గురించి రాజకీయ వ్యాపారం చేసినటువంటి ఈ పార్టీలు ఏవైతే 2 పార్టీలు, 2 సామాజిక వర్గాల చేతుల్లో ఉన్న పార్టీలు, దానికి అనుబంధంగా ఉన్న పార్టీలని మనం నిరసించకపోతే, తప్పు పట్టకపోతే, ఏదో ఈ రోజున ఒకటి అరెస్ట్ అయిపోతే అబ్బా అయిపోయింది అనుకునేది కాదు. అవినీతి అంతం కాల, ప్రత్యర్థిని లోపలేశారు అంతే. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఏం చేయకుండా పోవట్లే. ఈ రోజున భయంకరమైన అవినీతికి పాల్పడుతున్నారు. ఈ రోజున ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్, ఒక ఎంఆర్ఓ పోస్టింగ్ ఇప్పుడున్న ఎమ్మెల్యేల చేతిలో ఉంటుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కి ఏదో కొంత ఖచ్చితంగా ఒక లెటర్ ఇవ్వాలి. ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే సిఐకి, ఎస్ఐలకి వారికి పోస్టింగ్లు. సో దానికి వారి ఎమ్మెల్యేలకి వారు కొంత ముడుపులు చెల్లించాలి అనేది ఈ రోజు అందరికీ కూడా, ప్రజలకు కూడా తెలిసిపోయింది బహిరంగంగా పూర్ణచంద్ర గారు. సో అందువల్ల నేను అందుకే అన్నా, దోచుకునే వాళ్ళ మధ్య, దోచుకునే వాళ్ళ వర్గాల మధ్య జరుగుతున్న దాన్ని మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇద్దరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, కాబట్టి మనదైన రీతిలో ప్రజలను చైతన్యపరిచింది. ఇవన్నీ చిన్న డీటెయిల్స్ అండి. ఎవరు ఎంత చేశారు, పేరేంటి, అతను ఏం చేశాడు అనేది ఏంటంటే ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్. అది స్పెసిఫిక్ గా మనం బాగుంది అది, కానీ ఓవరాల్ గా మనం రాజకీయంగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. చక్రపాణి గారు,
సో ఇప్పుడు చక్రపాణి గారు ఈ ఈ ఈ లంచాలకు సంబంధించి లేకపోతే ముడుపులకు సంబంధించినటువంటి నోట్ల కట్టలో మరి గాలిలో అయితే ప్రయాణం చేయవుగా, రోడ్డు మీదే ప్రయాణం చేస్తాయి దాదాపు. సో అలాంటప్పుడు ఎందుకు ఎక్కడ చెక్ పోస్టుల దగ్గర ఏ అధికారి దగ్గర ఎప్పుడు పట్టుబాటు లేదు? మరి ఇప్పుడు ఈ మద్యం ముడుపులు 100 కోట్ల రూపాయలు మరి ఇష్టానుసారంగా మరి ఒక చోట నుంచి మరొక చోటకి మరి తరలి వెళ్తూ ఉంటే ఎందుకు అధికారులు పట్టుకోలేకపోతున్నారంటారు? ఇది రూలింగ్ గవర్నమెంట్ అండి. కిందటిసారి రూలింగ్ గవర్నమెంట్ లో రూలింగ్ పార్టీ వాళ్ళకి చెక్ పోస్టులు కూడా జెండా ఊతాయి. ఇది సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ ఆపుతారు మరి, గ్రీన్ జెండా. అందుకని ఎక్కడ ఆగరు, ఆగిన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. చేర్చవాళ్ళని కూడా చేర్చారు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు మారాలన్నా, ఈ నిజాయితీగా ఉండాలన్నా రేపు 1929 లో ఓటుమే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పెద్ద పని చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద పాత్ర పోషించి ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ వ్యవస్థలను కూడా కంట్రోల్ చేస్తాడు. వీళ్ళందరూ కూడా జైలు పంపించాలండి. ఎందుకంటే మనం చూస్తున్నాం అందరూ కూడా దోసుకుంటున్నారు, కానీ దోసుకొని బయటకు ఇట్లా ఒక బయటకు తీసి ప్రజలకి సొమ్మిచ్చేది ఎవరో ఒక పవన్ కళ్యాణ్ గారే. కష్టపడి సంపాదించమో పేదలకు పంచుతున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ కూడా వన్ సైడ్ డబ్బులు లోపలికి వేసుకున్నారు, బయటకు ఇట్లా డబ్బులు పంచేది ఎవరో పవన్ కళ్యాణ్ గారు. అందుకని రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ బీటీ మైనారిటీస్ అందరూ కూడా కలుసుకుని ఆయన పెద్దలుగా పెట్టుకుని ఆయన పక్కనే మళ్ళా ట్రయాంగిల్ ఫైట్ అయితే మళ్ళీ లేని ప్రమాణం. ట్రయాంగిల్ ఫైట్ అయితే మాజీ ముఖ్యమంత్రిగానే ఉన్నానంటాడు ఆయన, నాకు పార్టీ పంచాడు ఓట్లునే అంటాడు ఆయన. ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చెయ్యాలి, మార్పు రావాలి, అదండి జరగబోయేది. ఇప్పుడు సరే అవి తర్వాత ఈ లిక్కరు ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయని ఏమైనా ఆశించవచ్చా సార్? మళ్ళీ ప్రజల డబ్బు ప్రజలకి ప్రభుత్వానికి చేరుతుంది అట్లీస్ట్ అని? తప్పనిసరిగానండి. వీళ్ళందరూ ఇంట్రాగేట్ చేస్తారు, డబ్బులు రికవర్ చేస్తారు, ప్రాపర్టీస్ అని అటాచ్ చేస్తారు. ఇవన్నీ కూడా చట్టం వదిలిపెట్టదండి, దానిపైన చేస్తుందండి. వాళ్ళంతా పెద్దవాళ్ళు చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అంతిమ లబ్ధిదారులు కావచ్చు, ఎవరినైనా సరే. అయితే అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేయడం సింపతి వస్తుందంటే గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. అందుకని ఆశ చూసి అడిగేస్తున్నారు. అంతిమ లబ్ధిదారులకు కూడా ఆల్రెడీ ఆయన జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు ఉన్నాక నేను అరెస్ట్ రెడీగా ఉన్నాను అన్నాడు ఆయన. ఎవరు సార్ చక్రపాణి గారు అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి గారికి ఎవరు? అవునా? ఓకే, ఆయన కదా, ఆయన కదా కథనాయకుడు, ఆయనే కదా, ఆయన కదండి. అందుకని ఇవన్నీ కూడా సమస్య పోయి వ్యవస్థలని కూడా రూల్ ఆఫ్ లా ప్రకటించాలి. రూల్ ఆఫ్ లా ఉండాలంటే ఒక గట్టి అని సీఎం గా ఉండాలి, ఎవరికి జడగనే ఉండాలి, నీతిపైన నియోజకవర్గుడు ఉండాలి, ఒక నిజాయితీ గల నాయకుడు ఉండాలి. ప్రస్తుతము ప్రజల ముందు కనపడేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కనపడుతున్నారండి ప్రజల ముందు. ఆయన ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించింది ప్రజలకు దారపోస్తున్నాడు, ఆయన ప్రజలకి ఆదుకుంటున్నాడు ఆయన. ఇంకా ఏ నాయకుడు ఇప్పుడు కోర్టు దోచుకుని ఆయన ఆదుకుంటాడా, ఇంకొక ఆయన ఆదుకుంటా, ఎవరు ఆదుకుంటున్నా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకని 2029లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాలన్నా, వాళ్ళకి న్యాయం జరగాలన్నా, ఈ రెండు సామాజిక వర్గాలు పోవాలన్నా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలండి. ఓకే, ముపాల్ సుబ్బారావు గారు, సో ఇప్పుడు ఈ ఫోటోలు, ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి, ఈ నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫోటోలు, అందరు నాయకులతో ఫోటోలు దిగాడు. ఇప్పుడు ఏం అర్థం చేసి ప్రజలకి ఎలాంటి ఇండికేషన్ వెళ్తాం సార్? ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, గవర్నర్లు, మరి ఉపరాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలకు సంబంధించిన దాదాపు అందరు నాయకులతో ఆయన ఫోటోలు ఉన్నాయి. అంటే ఏంటి ఇండికేషన్ ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, ఎవరితో పని అవుతుందో ఆయన దగ్గరికి వెళ్ళేవాడు, అర్థమవుతుంది. ఫోటో దిగినంత మాత్రాన్ని వాళ్ళు ప్రోత్సహించారని అనుకోవడానికి లే. ఏముందో ఏదో మీటింగ్ లో ఉంటే ఒక బొకే ఇచ్చేసి ఫోటో దిగితే ఇంకా అంత మాత్రం చేత ఆయన శిష్యుడు అని చెప్పేసి అని చెప్పడానికి అవకాశం లేదు. ఆయన యొక్క యాక్టివిటీస్, ఆయన యొక్క కార్యక్రమాలు ఎవరితో మిళితమై ఉన్నాయి, ఏ నేరస్తులతో మిళితమై ఉన్నాయి, ఏ అక్రమ వ్యాపారాలు, అక్రమ లబ్ధిదారులతో మిళితమై ఉన్నాయో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉమ్, ఆయన కూటమిలోకి వెళ్ళాడని, ఆయన ద్వారానే ఈ కార్యక్రమంలో, ఈ అక్రమ మద్యం కార్యక్రమంలో పాల్గొన్నాడనేది సిటీ యొక్క విచారణలో అర్థమవుతున్న అంశాలు. ఉమ్, ఇక్కడ మీరు ఇందాక ఒకటి అన్నారు, ఈ సొమ్మంతా వస్తుందా అని చెప్పేసి అని. అవును. ఇక్కడ ఒకటండి, అరెస్టులే అంతిమ పరిష్కారం కాదు. అవును. అరెస్ట్ చేస్తే ఆ 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, బయటకు వచ్చేస్తారు. బెయిల్ వస్తుందిగా మళ్ళీ. బెయిల్ వస్తే బయటకు వచ్చేస్తారు. నిందితుడే కదా అతను, అవును. నేరస్తుడు ఏం కాదు కదా, నేర నిరూపణ వ్యక్తి ఏం కాదు కదా. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ ఆస్తులేంటి, వాళ్ళ బినామీ పేరు మీద ఆస్తులేంటి, ఆదాయానికి మించి ఆస్తులు ఎలా లభ్యమైనవి, అవన్నీ కూడా అక్రమ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా స్పష్టంగా. రెండోది, అలా చేయకపోతే బెయిల్ మీద బయటకు వస్తాడు, ఏసీ రూమ్లో, ఏసీ కారులో, ఏసీ బంగాళాలో జలసాలు చేస్తాడు. ఓ 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి లాగా 12 సంవత్సరాలు సిబిఐ కేసులు, అలానే ఈడీ కేసుల్ని నడిపేస్తారు కోర్టుల్లో. కాదు, బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు సాధారణంగా వస్తాడో మళ్ళీ ర్యాలీ పెట్టుకొని వస్తాడు. అదే ర్యాలీ పెట్టుకొని వస్తాడు, లేకపోతే 5 సంవత్సరాల పాటు సామాన్యుడి, దళితులు, ఆదివాసీలో, మధ్యతరగతి వాడు ఎవడన్నా అయితే 5 సంవత్సరాలు కోర్టుకు హాజరాకుండా ఉంటే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అదే కదా. కానీ మరి ఈయనకి ఎందుకు ఎగ్జంప్షన్ వచ్చింది? అందుకే పేద ప్రజలు అనేది ఏంటంటే, చట్టాలు కొందరికే చుట్టాలు, చట్టాలు అందరికీ కాదు, కొందరికి చుట్టాలు అని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైన సంకేతం. ప్రజాస్వామిక వ్యవస్థలో ఆ భావజాలం మెజారిటీ ఉన్న ప్రజల్లో ఏర్పడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది. అవును. ఇక్కడ చాలా శాతం ఇందాక మిత్రులు ఒకరు చెప్పారు, అధికారం కొందరి చేతుల్లోనే ఉంటుంది, అసలు వాళ్ళ 90%, 92% ఉన్న వాళ్ళు రావట్లేదు. ఇక్కడ ప్రజల యొక్క భావాలలో మార్పు రావాలి. నాకు ఎన్నికల్లో డబ్బు ఇవ్వలేదని ధర్నా చేసేటువంటి విష సంస్కృతి పోవాలి. అది పోనంత కాలం, మనం ఎంత గొంతు చించుకున్నా ప్రజల్లో మార్పు రానంత కాలం, డబ్బులు ఇస్తే ఓట్లేస్తామనే సంస్కృతి కొనసాగినంత కాలం వ్యవస్థను మార్పు చేయడం, లేకుంటే మనం ఎన్ని గొంతులు చించుకున్నా నిరుపయోగం అనేది వాస్తవం. అంతేకాకుండా ఈ కేసులు స్పెషల్ గా ఆర్థిక నేరాల్లో పాల్గొన్న వాళ్ళ కేసులు ప్రత్యేకమైన న్యాయస్థానాలు పెట్టేసి సత్వరం విచారణ జరిపి ఇటువంటివి పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని చంద్రబాబు గారు గతంలో అన్నారు. అదే అండి, స్పెషల్ కోర్టులు పెట్టకపోతే సంవత్సరాల బడి జాప్యం జరిగితే ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. దాన్ని నిరోధించడం కష్టసాధ్యమైన పరిస్థితిగా మనం ఇక్కడ గమనించాలని. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను సిట్టిని అభినందించక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఆధారాలను సేకరించి టెక్నికల్ గాను, అలానే మాఫీ చేసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని రిట్రైవ్ చేసి దాని నుంచి విచారణ జరపడం కానివ్వండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చేసి ఏంటయ్యా నీ మీద వచ్చిందంటే, ఆయన సిట్టు ముందు చెప్పేది ఏంటంటే, మర్చిపోయాను, గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు, నాకు సంబంధం లేదు, ఇవే వస్తాయి తప్ప ఆయన దగ్గర నుంచి ఆధారాలు ఏ వస్తాయని ఆశించడం పొరపాటు. కానీ సిట్ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, అలానే సాక్షులు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాథమిక సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి. మరిన్ని ఆధారాల కోసం సిట్ వెయిట్ చేస్తుందని అనుకోవాలి తప్ప అంతిమ లబ్ధిదారుడు అయితే సిట్ దృష్టిలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అనేది వాస్తవం. సో అయితే అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నారు, అరెస్ట్ రంగం సిద్ధమైంది ఉన్నారు. కాకపోతే ఇందాక మిత్రులు చెప్పారు, ఢిల్లీలో కాదు, పర్మిషన్ అమరావతిలో ఇస్తారా, ఢిల్లీలో ఇస్తారా అని. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో, అలానే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు సిబిఐ విషయంలో ఇదే నింద కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అవును. అంతేకాకుండా అదే సమయంలో సుప్రీంకోర్టు కానీ మద్రాస్ హైకోర్టు కానీ అంతకుముందు చాలా స్పష్టంగా చెప్పింది, సిబిఐ అనేది పంజరంలో చిరకలాంటిది, దానికి స్వేచ్ఛ లేకపోతే అది ఇన్వెస్టిగేషన్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ అనుమానమే ఇప్పుడు కూడా ఎవరైనా అనుమతి కావాలా, ఈయనకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, అందువల్ల ఆవుతున్నారనే అనుమానం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. రైట్.
రాము దగ్గర రాము ఉమ్, రాము దగ్గర ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేయకుండా ఉమ్, ఈ మద్యం కుంభకోణం కేసు అనేదే లేదు. ఉమ్. సిట్ అలాంటి తప్పులు చేసే పరిస్థితి ఉత్పన్నం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం సుబ్బారావు గారు, ఎందుకంటే పరిస్థితి చాలా దూరం వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక మరి మీరు చెప్పినట్టు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దాన్ని తేల్చి మరి అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆలోచనలు కూడా ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాజీ పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ విసిరారు. మరి ఆ అరెస్ట్ చేసేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం చేస్తుందా అని చెప్పేసి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ, అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారు, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్, చనంశెట్టి చక్రపాణి గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 19 టీవీ.